ఒక సూపర్ హీరో అంటే చిన్నప్పుడు మీకు ఎవరు? అది కార్టూన్‌లో అవ్వచ్చు లేదా శక్తిమాన్. శక్తిమాన్. ఓకే. ఓకే. అది బాగా చూసేవాడిని. చూసేవాళ్ళు ఆయనలాగా యాక్టింగ్ ఏవో ఇలా ఏళ్ళు పైకి పెట్టి రౌండ్గా తిరగడం చిన్నప్పుడు చేస్తూ ఉంటాం కదా కోతి పనులు, అలా కూడా చేసేవాళ్ళం. ఓకే. సో అంటే మీలో ఒక యాక్టింగ్ జిజ్ఞాస ఉంది అని ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు? నేను ఇప్పటికీ అవ్వలేదు. ఇప్పటికీ అంటే నేను జాబ్ చేయకూడదని యాక్టింగ్ యాజ్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను తప్ప యాక్టర్ అవ్వాలి నేను చేయగలుగుతానని నేను ఎప్పుడు నమ్మలేదు. అంటే జాబ్ అంటే సెక్యూర్ లైఫ్ మనకి ఉంటుంది, బట్ యాక్టర్ అంటే ఇది బై లక్, అంటే హార్డ్ వర్క్ ఉంటుంది బట్ బై లక్ తోనే మనం క్లిక్ అవుతాం. సో అంటే ఎందుకు ఈ పాత్ చూస్ చేసుకున్నారు మరి? అంటే నాకు రెగ్యులర్గా ఒకే చోటకెళ్ళి ఒకే పని చేయడం అన్నది ఎందుకో నాకు చూసిన మనుషుల వల్ల నాకు దాని మీద నా వల్ల కాదేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీ సమ్మర్ నేను పార్ట్ టైం వర్క్స్ చేసేవాడిని. సో అవి చేస్తున్నప్పుడు కూడా ఏందో ఒక సమ్మర్లోనే నాతో అవ్వట్లేదు 1-2 months ఒక ఉద్యోగాన్ని చూసేసుకొని నేను ఎవ్రీ డే ఎవ్రీ మంత్ అంటే లైక్ హోల్ ఇయర్ పోగలుగుతానా అంటే నాకు ఆన్సర్ లేదు. సో వద్దు మనకి సెట్ అవ్వదు, ఇబ్బంది పడతాను అనిపించి వేరే ప్రొఫెషన్ ఏముంది అన్నప్పుడు అక్కడక్కడ మా కాలేజీలో షూట్స్ అవుతూ ఉండేవి. అది చూసినప్పుడు ఇది ఏదో కెరీర్గా బాగానే ఉంటుందేమో అని అలా ఎక్స్ప్లోర్ చేశాను. అంటే ఇప్పుడున్న మీ అచీవ్మెంట్ని నిజంగా మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు మీరు కెరియర్స్ బిఫోర్ మీ ప్రవర్తన ఇంట్లో మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? మీరు అంటే కొంచెం డిప్రెస్ అయినటువంటి మూమెంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోవాలి. కామన్ అండి. అంటే ఫస్ట్ ఒక ఏజ్ వచ్చాక సంపాదించడం మొదలు పెట్టాలి. కాకపోతే ఇక్కడ ఎప్పుడు ఎవరు సంపాదిస్తారో ఎవరికి తెలియదు, అండ్ ఎప్పుడు సంపాదన ఆగిపోతుందో కూడా ఎవరికి తెలియదు. సో అది కొంచెం లేట్ అయింది. ఆ ప్రాసెస్లో అది ఉండింది. ఆ చిన్న అసలు ఏంటి, ఏం చెప్పాలి, ఇంట్లో ఏం చెప్పాలి, ఏజ్ దాచలేము ఆపలేము. సో అందరూ అడుగుతూ ఉంటారు కదా, అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెళ్ళి ఎప్పుడు, ప్రెషర్, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం కొన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండేది. అండ్ ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఒప్పుకునే కథలు చెప్తాను, నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ తనతో డిస్కస్ చేస్తాను, స్ట్రెస్ హ్యాపీనెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఒక మేజర్ నాకు ఒక లైక్ గైడ్, ఒక మేనేజర్, ఒక ఫ్రెండ్, ఒక క్రాస్ చెక్ చేసుకునేలాగా ఒక మిర్రర్, అలాగా అన్ని విధాలుగా తను నాతో ఉంటుంది. సో చాలా లక్కీ అయితే మీరు. మసూదా 2 ఉందా అండి? నాకు తెలీదు. ఎప్పుడైనా వచ్చింది అసలు టాక్? అంటే ఇప్పుడు అంతా సీక్వెల్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా, అది చాలా పెద్ద హిట్ సినిమా అండ్ మీకు కూడా మంచి బ్రేక్ వచ్చింది ఆ మూవీతో. సో అలాంటి సినిమాకి డెఫినెట్గా సెకండ్ పార్ట్ వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో మీకు ఎప్పుడైనా నాకు రావడం కంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్కి రావాలి. ఎప్పుడైనా వచ్చిందా? కలుస్తారా అసలు? కలిసాము సినిమా అయిపోయిన తర్వాత. కాకపోతే 2 వస్తుందా అన్నది మాత్రం ఇంకా అది వాళ్ళ కాలే, నాకు ఆ విషయంలో ఎప్పుడు డిస్కస్ చేయాలి. ఇలా ఆడియన్స్ అడుగుతున్నారని చెప్పండి. వాళ్ళకి తెలుసు అన్ని, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని చూస్తుంటారు కదా, ఆడియన్స్ అడుగుతున్నారని కూడా తెలుసు వాళ్ళకి. సో వాళ్ళే చెప్పాలి. వాళ్ళే చెప్పాలి. ఓకే. అంటే యాజ్ ఏ హీరో మీరు ఫస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారని అనుకుందాము. సో అలాంటి టైంలో జనరల్గా మనం చూస్తే హీరోలకి ఇప్పుడు ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్స్ కానీ ఇవి నిర్మాణ సంస్థలు అంటే ఓకే అని గ్రాంటెడ్గా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ప్రతిదీ పెన్నీ కౌంట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపించింది? ఆ డిఫరెన్స్ మీరు చాలా తక్కువ టైంలో చూశారు. సో ఎలా ఉంటుందండి ఆ టైంలో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ భావోద్వేగాలు అవి ఎలా ఉంటాయి? అంటే మేము నాటకం నుంచి రావడం వల్లేమో మాకు నాటకంలో డబ్బులు ఏమి ఉండవు. భోజనం, ఛాయ్, లేకపోతే రిహార్సల్, ఎవరో ఒకరికి మాత్రం పారితోషికాలు ఇట్లాంటి నగదు పురస్కారాలు వచ్చినప్పుడు తలా కొన్ని రావడం తప్ప నాటకంలో డబ్బు సంపాదించడం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఏమన్నా టికెట్ షోస్ ఇప్పుడు బెటర్ అయ్యాయి కానీ అప్పుడు అది కూడా లేదు. కాబట్టి మాకు సినిమాల్లో కొన్ని డబ్బులు ఇచ్చినా చాలా ఎక్కువగానే కనబడేది. మేము ఇది చేస్తున్నాం, మాకు ఇంత ఇవ్వాలి అనేది ఎప్పుడూ తట్టేది కాదు. సో ఎంత ఇచ్చినా హ్యాపీగానే ఉండింది. అది అక్కడ 100లో కూడా చూడలేదు నాటకాల్లో, ఇక్కడ 1000లో కనబడ్డప్పుడు కూడా చాలా హ్యూజ్ అమౌంట్ లాగే కనబడేది. సో అప్పటికి ఇప్పటికి నాకు మనీ అన్నది వర్క్ చేసిన దానికి ఇస్తున్నారనిపించేది తప్ప ఇంత ఇస్తేనే కరెక్టు, మేము దీనికి ఎలిజిబుల్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు.